మహాత్ముల ద్వారా నామకరణము చేయబడిన వాడై గరుత్మంతుడు ఈ పరిస్థితి నుండి తనను తాను రక్షించుకునేందుకు భోజనం చేసి ముందుకు వెళ్లేందుకు గాను అటు ఇటు సంచరిస్తూ చివరికి గంధమాదన పర్వతం వైపుకు వెళ్ళాడు. ఆ పర్వతం ఒకటే గట్టి పర్వతం, అక్కడ దిగుదాము అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన అదృష్టము మళ్ళా తండ్రి గారి దర్శనమైనది. కశ్యప ప్రజాపతి అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపించాడు. పుత్రుడి పరిస్థితిని గ్రహించాడు. ఓహో, నా బిడ్డ ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అతడికి వెంటనే మంచి చేయవలనని ఆలోచించి ఆ శాఖకు ఉన్నటువంటి తలక్రిందులుగా తపస్సు చేసుకుంటున్నటువంటి వాలకిల్లులను చూసి, నాయన గరుత్మాన్ చాలా జాగ్రత్తగా ఉండు, వారికి ఏ విధమైన ఆపద జరిగినా సరే నిన్ను నీవు ఎంత గొప్పవాడివని నీవు భావించినా, ప్రపంచమును తలక్రిందులు చేసే శక్తి నీకున్నా, వారు గనక కోపిస్తే నిన్ను బూడిద చేయగలుగుతారు. అంత శక్తి వారికి ఉంది. కాబట్టి వారికి ఏ విధమైన ఇబ్బంది కలిగించకు, నేను వారిని ప్రార్థిస్తాను, అప్పటిదాకా ఇలాగే ఉండును అని చెప్తే గరుత్మంతుడు సరే తండ్రి గారు అని తల ఆడించాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి వాలకిల్య మహర్షులను ఇలా ప్రార్థన చేశాడు. కశ్యప ఉవాచ ప్రజాహితార్థమారభ్యో గరుడస్య తపోధనాః చికీర్షతి మహత్కర్మ తదనుజ్ఞాతుమర్హత. ఓ వాలకిల్య మహర్షులారా, నా బిడ్డ మీద కోపం వహించకండి. క్రోధపూర్వకమైనటువంటి దృష్టితో అతన్ని ఏనాడు చూడకండి. ప్రజాహితార్థం ఆరభ్య, లోకహితము జరిగేందుకు గాను అతడు ఒక కార్యమును సంకల్పించాడు. ఓ తపోధనులారా, అటువంటి కార్యము జరిగేలా మీరు ఆశీర్వదించండి తప్ప వేరొక విధంగా శిక్షించకండి అని ప్రార్థన చేస్తే అప్పుడు వాలకిల్యులు కన్ను తెరిచి చూశారు. ఓ కశ్యపుడా, ఓహో గరుత్మంతుడా అనుకొని వారిద్దరిని ఆశీర్వదించి ఆ శాఖను వారు వదిలిపెట్టి తపస్సు చేసుకునేందుకు హిమాలయములకు వెళ్ళిపోయారు. అప్పుడు వాలకిల్య మహర్షుల ద్వారా విడవబడినటువంటి ఆ శాఖ పతనము చేయబడడానికి సిద్ధంగా ఉంది. తండ్రి గారు ఇంత పెద్ద శాఖను ఎక్కడ పడేయనో, ఎక్కడ వేసినా ఎవరికైనా ఇబ్బంది వస్తుందంటే జనవాసమే లేనటువంటి ఒక పర్వత విశేషమునకు సంబంధించినటువంటి విషయాన్ని తండ్రి గారు బోధించిన తర్వాత గరుత్మంతుడు సావధానంగా విని జనము ఏ విధంగా నష్టపోరు అని తెలుసుకొని అటువంటి పర్వతం చేరుకొని అక్కడ ఆ శాఖను జారవిడిచాడు. ఆ పర్వత సానువులు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి అక్కడే దిగి ఆ పర్వత శిఖరముల మీద కూర్చున్నవాడై హాయిగా ఈ ఏనుగును ఆ తాబేలును సంతోషంగా ఆరగించాడు. కడుపు నిండినది. అలా తృప్తిగా ఆరగించిన తరువాత అమృతం కోసం స్వర్గము వైపుకు ప్రయాణం ప్రారంభమైనది. ప్రయాణం చాలా వేగవంతంగా కూడా కొనసాగుతున్నది. ఎలా ఎలా గరుత్మంతుడు స్వర్గమును సమీపిస్తున్నాడో స్వర్గంలో ఎన్నడూ కనిపించని ఉత్పాతములు కనిపిస్తున్నాయి, దుష్యగుణములు కనిపిస్తున్నాయి. దేవదానవ సంగ్రామం అయినప్పుడు కూడా స్వర్గంలో ఇలాంటి భయానకమైనటువంటి దృశ్యాలు కానీ దుష్యగుణములు కానీ ఎప్పుడూ జరగలేదు. కానీ ప్రస్తుతం మాత్రం అనూహ్యమైనటువంటి పరిణామములను ఇంద్రుడే చూస్తున్నాడు. ఆయన కొంత భయభ్రాంతుడై బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఏమిటి ఇలా జరుగుతోంది? స్వర్గంలో ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఉత్పాతములన్నీ కనిపిస్తున్నాయి. కొంతమంది దేవతలు రక్తమును కక్కుతూ ఉన్నారు. అలాగే ఎప్పుడూ లేనటువంటి విధంగా దుమ్ము ధూళి కొట్టుకొస్తోంది. ఎప్పుడూ వాడిపోనటువంటి దేవతలు ధరించేటువంటి పుష్పమాలలన్నీ వాడిపోతున్నాయి. నా మనస్సు ఏదో కీడు శంకిస్తున్నది. ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఈ కష్టము నుండి గట్టెక్కించేందుకు గాను మీరే ఏం జరగబోతోందో సెలవివ్వండి అని ప్రార్థన చేశాడు. ఇంద్ర ఉవాచ కిమర్థం భగవాన్ ఘోరా ఉత్పాతా సహసోత్తితాః నచ శత్రుం ప్రపశ్యామి యుధియో నః ప్రదర్శయేత్. గురుదేవా, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే నా కంటికి ఎవడూ శత్రువు కనిపించట్లేదు. ఎవడో శత్రువు దండయాత్ర చేసేందుకు వస్తున్నాడు అని అనుకుంటే వాణ్ణి చూసి నేను గొడవపడి వాడితో యుద్ధం చేసి క్షణకాలంలో వాణ్ణి మట్టుబెట్టి వెనక్కి పంపుతాను. నచ శత్రుం ప్రపశ్యామి, కానీ పరిణామములు చూస్తే ఘోరముగా ఉన్నాయి, ఉత్పాతములు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోందో చెప్పండి అని ప్రార్థన చేశాడు.
శ్రీ బృహస్పతిరువాచ, బృహస్పతి గారు ఇలా అంటున్నారు, తవాపరాధాద్దేవేంద్ర ప్రమాదాచ్చ శతక్రతో తపసా వాలఖిల్యానాం మహర్షీణాం మహాత్మనాం. దేవేంద్ర, పూర్వము నీ ద్వారా చేయబడినటువంటి అపరాధమే ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నది, ఈ రూపముగా కనిపిస్తున్నది. నీవు కొంత అహంకారంతో గర్వమదాంధుడవై పూర్వం వాలకిల్లులు అనేటువంటి ఋషులకు అవమానం చేశావు, వారిని నిరాదరించావు, వారిని అపహాస్యము చేశావు. కాబట్టి వారు గొప్పదైనటువంటి తమ తపశ్శక్తిని నీకు విరుద్ధంగా ప్రయోగించారు. ఆ కర్మ ఫలితమే నీవిప్పుడు అనుభవించబోతున్నావు. అలా వారి తపస్సు వల్ల ఉత్పన్నమైనటువంటి గరుత్మంతుడు అనేటువంటి కశ్యప ప్రజాపతి పుత్రుడు అమృతాన్ని హరించేందుకు గాను దేవలోకానికి వేగంగా వస్తున్నాడు. అందుకొరకు ఈ ఉత్పాతములన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో నీవు దాదాపు బలహీనుడివే. ఇలాంటి పరిస్థితి కలిగినది నీ కర్మ వల్లనే, నీ అపరాధము వల్లనే అని చెప్పాడు. ఈ మాటలను వింటూనే దేవేంద్రుడు ప్రత్యేకమైనటువంటి గణమును పిలిచి అమృత భాండమును మరింత సురక్ష చేయవలసిందిగా చెప్పాడు. ఎందుకంటే చేసిన అపరాధము నాది, దాని ఫలితంగా ఎవరో గరుత్మంతుడని వస్తున్నాడు, ఈ అమృత భాండం అతని చేతికి చిక్కితే దారుణములు జరుగుతాయి. కాబట్టి మరింత కట్టుదిట్టమైనటువంటి, అంటే ఇంకా దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఏది చేసినా గరుత్మంతుడి దాటికవి నిలబడి ఉండలేవనేటువంటి భావం మాత్రం అతని హృదయంలో రావట్లేదు. ఈ కథ ఇలా సౌతి చెప్పగా శౌనకుల వారు ఓ ప్రశ్న వేశారు, అయ్యా ఉగ్రశ్రవ, మిగతా కథ చెప్పే ముందు ఓ చిన్న డౌట్, అది చెప్పి మిగతా కథ చెప్పండి. సరే శౌనక మహాత్మా అడగండి. శౌనకుల వారు ఇలా అడిగారు, శ్రీ శౌనక ఉవాచ, కోపరాధో మహేంద్రస్య కః ప్రమాదశ్చ సూతజ తపసా వాలఖిల్యానాం సంభూతో గరుడః కథం. నాకు తెలుసుకోవాలనుంది ఓ సూతపుత్రుడా, ఈ మహేంద్రుడు ఏమి అపరాధం చేశాడు, ఏం తప్పు చేశాడు, అలాగే ఆయన ద్వారా ఏమి ప్రమాదం జరిగింది. వాలకిల్య మహర్షులు చేసిన తపస్సు ద్వారా గరుత్మంతుడు పుట్టాడు అన్నట్టుగా బృహస్పతి అన్నాడు కదా, వారి తపస్సుకు గరుత్మంతుడు జన్మించడానికి సంబంధం ఏమిటి? ఈ విషయములను నాకు తెలుసుకోవాలని ఉన్నది. మేమందరము సవివరణముగా ఈ విషయాన్ని శ్రవణం చేయాలనుకుంటున్నాం. కొద్దిగా ఈ విషయ ప్రకాశము చెయ్యండి అని ప్రార్థిస్తే సౌతి ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. కశ్యప ప్రజాపతి సంతానము పొందేందుకై యజ్ఞము చేయదలిచిన వాడై ఆ యజ్ఞంలో సహకరించవలసినదిగా దేవేంద్రాది దేవగణమునంతటిని అలాగే అనేక మంది మహర్షులను ప్రార్థన చేశాడు. వారంతా అంగీకరించారు. ఓ ప్రజాపతి, నీవు కోరుకున్నట్లే మేము చేస్తామని చెప్పారు. అలా అంగీకారమును తెలుపుతూ సహాయము చేసేందుకు వచ్చినటువంటి దేవగణమునకు ఋషిగణమునకు తగినటువంటి పనులు అప్పచెప్పాడు కశ్యపుడు. ఆ పనుల అప్పగింతలో భాగంగా ఇంద్రుడికి మరికొంతమంది దేవతలకు యాగార్థము యుద్మమును తీసుకురమ్మని చెప్పారు. యాగములో ఉపయోగించేటువంటి వస్తువులు, సమిధలు మొదలైనటువంటి వాటన్నింటినీ సమకూర్చమని చెప్పాడు. అలాగే కొంతమంది ఋషులను కూడా, ఓ ఋషులారా, మీరు కూడా వెళ్ళి ఇటువంటి యుద్మములను సంగ్రహం చేసి రండి. ఇది పెద్ద యాగం అయి ఉండడం చేత సామాగ్రి కూడా చాలా కావాలి. మీరందరూ ప్రయత్నం చేసి తెస్తే తదనుగుణంగా మనం యజ్ఞం చేయగలము అని చెప్పారు. ఇంద్రుడు చాలా శక్తివంతుడు. ఒక పర్వతము సమానమైనటువంటి యుద్మములను, సమిధలను అవలీలగా ఎత్తుకొని వస్తున్నాడు. దేవతలు కూడా తక్కువేం కాదు కాబట్టి వారి సామర్థ్యములను అనుసరించి అనేకమైన సామాగ్రులు పట్టుకొస్తున్నారు. వాలకిల్య ఋషులు కేవలం అంగుష్ట మాత్రముగా ఉంటారు. వారి సైజు ఇంతే, అంగుష్ట పరిమాణం. అదీగాక తపస్సు, ఉపవాసము మొదలైనటువంటి వాటి ద్వారా శుష్కించిన దేహములు కలిగిన వారు కాబట్టి పెద్ద పెద్ద వస్తువులను వారు మోయలేరు. వాలకిల్యులందరూ కలిసి ఒక పలాశపత్రమును మోస్తూ వచ్చారు. ఒకే ఒక ఆకు, అది కూడా మోస్తూ మోయలేక, ఆ బరువుకు తాళలేక
ఒక గోష్పదములో పడిపోయారు. ఇది చూసి ఇంద్రుడు నవ్వాడు. మా శక్తి ఎక్కడా, నీ శక్తి ఎక్కడా అన్నట్లు ఆ మహర్షుల యొక్క పరిస్థితిని చూసి నవ్వితే వారికి కోపం వచ్చింది. ఇంద్రుడు తపస్సులను ఆదరించాలే తప్ప పరిహసిస్తాడా? మా ప్రయత్నం, మాకున్నటువంటి శక్తిని అనుసరించి ఏదో ఒక సేవ మేము చేస్తూనే ఉన్నాం కదా. అది గ్రహించకుండా తానేదో పర్వత సమానమైనటువంటి సామాగ్రిని తెచ్చాడు కాబట్టి మిగతా వారిని తక్కువగా చూస్తున్నాడు. ఇది ఇంద్రుడికి ఉండవలసిన లక్షణముగా. అత్యంత పుణ్యము చేత అటువంటి సింహాసనమును అధిరోహించిన వాడు అందరినీ ఆదరించాలే తప్ప తనకున్నటువంటి పదవిని శక్తిని చూసుకొని గర్వపడి తగ్గించి ఎవరిని చూడకూడదు. ఇటువంటి భావము ఇంద్రుడిలో వచ్చిందంటే దుర్గుణములన్నీ కలుగుతాయి. అతడిని మనం సహించకూడదనేటువంటి నిర్ణయము చేసినటువంటి వారై ఈ వాలకిల్య ఋషులు ఇంద్రుడి గర్వమును పూర్తిగా అణిచివేయదలుచుకున్నటువంటి వారై వారు వారి సంకల్పమును తపస్సును అగ్నికి ఆజ్యముతో సమర్పించారు. కామవీర్య కామగమో దేవరాజ భయప్రదః ఇంద్రోన్యః సర్వదేవానాం భవేదితి యతవ్రతాః ఇంద్రః శతగుణః శౌర్యే వీర్యే చైవ మనోజవః తపసో నః ఫలేనాద్య దారుణః సంభవత్వితి. అసలే తపస్సంపన్నులు, వాక్సిద్ధి కలిగిన వారు. వారేం చేశారంటే అగ్నిదేవుడికి ఆజ్యము మొదలైనటువంటి సమర్పిస్తూ వారు ఎటువంటి మంత్రములను ఉచ్చరించారంటే వేరొక ఇంద్రుడు ఇప్పుడు జన్మించుగాక అన్నారు. ఇంద్రః అన్యః సర్వదేవానాం, అందరి దేవతలను పరిపాలించేందుకు గాను ఇప్పుడు ఉన్న ఇంద్రుడు కాదు, మరొక ఇంద్రుడు ఇప్పుడు జన్మించుగాక. ఏ సంతానము నాశించి కశ్యపుడు తపస్సు చేస్తున్నాడో, యజ్ఞము చేస్తున్నాడో అతడికి ఇంద్రుడే జన్మించుగాక. కామవీర్య, అతడు ఎంత బలము కావాలంటే అంత బలం అతడికి ఉండుగాక. కామగమః, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి క్షణకాలములో వెళ్ళేటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. అలాగే అన్నింటికీ మించి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దేవరాజ భయప్రదః, అతడిని చూస్తూనే ఇంద్రుడు, ప్రస్తుతం ఉన్న ఇంద్రుడు భయపడుతూ ఉండాలి. అటువంటి వాడు జన్మించుగాక. ఇంద్రః శతగుణః శౌర్యే, ఇప్పుడున్న ఇంద్రుడికి ఎంత శౌర్యం ఉన్నదో అంతకు 100 రెట్ల శౌర్యం ఉన్నటువంటి వాడు, అంతకంటే 100 రెట్లు బలమున్నటువంటి వాడు, అంతకంటే 100 రెట్లు మనస్సు కంటే 100 రెట్లు వేగం ఉన్నటువంటి వాడు మా యొక్క తపస్సు ద్వారా ఈనాడు ఉత్పన్నమగుగాక అని వారు సంకల్పం చేశారు. ఈ సంకల్పము వింటూనే ఇంద్రుడికి భయం ప్రారంభమైనది. తన తప్పును తెలుసుకున్నాడు. ఆ ఋషులను ప్రాధేయపడాలని ప్రయత్నించాడు, కానీ వారంత సులభంగా ఇతడి మాటను వినరని తెలుసుకున్నాడు. వెంటనే కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా కశ్యప, నా ద్వారా తప్పు జరిగినది, కాదనడం లేదు. అది ఏదో ఆ సన్నివేశము దృష్ట్యా జరిగినదే తప్ప నేను కావాలని చేయలేదు. కానీ వాలకిల్య ఋషులు నా మీద క్రోధాన్ని వహించారు. నా తప్పిదమును వారి హృదయంలో కఠినంగా భావించి నేనుండగా మరొక ఇంద్రుడు జన్మించాలని సంకల్పించి యజ్ఞము చేస్తున్నారు. నీ ఒక్కడివే ఆపగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నావు. ఇప్పుడు ఈ యాగము నీ కొరకు జరుగుతున్నది కాబట్టి నీవు చెప్తే వారు వింటారు. కొద్దిగా వారిని నా తరపున ప్రార్థించవయ్యా అని చెప్తే ప్రేమతో ఇంద్రుడి మాటలు ఆలకించిన వాడై కశ్యపుడు అత్యంత భక్తి వినయములతో వాలకిల్య ఋషుల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, ఓ మహాత్ములారా, మీ మాటకు ఎదురు చెప్పకూడదు, అది ఖచ్చితము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుణ్ణి ఆ పదవిలో నియమించినది చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన లోక పరిపాలనము చెయ్యాలి, త్రిలోకములను ఆయన నడిపించవలసి ఉన్నది. మనం గనక ఇప్పుడు మరొక ఇంద్రుణ్ణి సృష్టిస్తే, ఆయనకు త్రైలోక్యాధిపత్యము లభిస్తే, ఏది ఏమైనా బ్రహ్మగారి మాటకు అపరాధము జరిగినట్లు అవుతుంది. చతుర్ముఖ బ్రహ్మగారి మాటను అపరాధము చేయకూడదు కదా. బ్రహ్మగారికి అపరాధం జరిగితే ఇంకా సృష్టిలో పద్ధతి నియమం అంటూ ఏముంటుంది? కాబట్టి ఇంద్రుడు కూడా సిగ్గుపడుతున్నాడు. మీకు చేసిన తప్పిదమును భావన చేసి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాడు. మీరే దయ ఉంచి ఈ పరిస్థితి నుండి ఇంద్రుణ్ణి రక్షించాలి, బ్రహ్మగారి మాట నిలబెట్టాలి, లోకములను కూడా రక్షించాలి. వారన్నారు కదా, కశ్యప,
కొద్దిసేపటి క్రితం నువ్వు అడగవలసి ఉండింది, ఎందుకంటే మేము సంకల్పం చేసేసాం, ఆ సంకల్పాన్ని ఇంకా కాదు అనడానికి లేదు. అలాగే అది తపస్సుతో కూడిన సంకల్పం, ఊరికే పైన అన్న మాట కాదు. మా తపస్సు అంతా దాంట్లో నిక్షేపింపబడినది. ఆ సంకల్పముని ఇప్పుడు నివారణ చేయలేము, నీవే ఆలోచించుకో ఏం చేద్దాము. అప్పుడు కశ్యపుడు చాలా ఆలోచించి ఆ మహనీయులతో ఈ రకంగా అన్నాడు. ఏమని? అయ్యా, మీరు ఇంద్రుడు అన్నారు కదా, ఇప్పుడు చిన్న మార్పు చేద్దాం సంకల్పంలో. ఆ సంకల్పాన్ని ఏమి భంగము చేయకూడదు, కానీ మాకు ఇంద్రుడు కాదు పక్షీంద్రుడు జన్మించేలా వరం ఇవ్వండి. అలా సంకల్పమును మార్చండి. నాట్ దిస్ ఇంద్ర, ఈ ఇంద్రుడిని ఇప్పుడు ఏమి మనం అనకూడదు, ఈ ఇంద్రుడి బదులు పక్షీంద్రుడు కావాలి అని కశ్యప ప్రజాపతి అడగడంతో వారు కూడా తదనుగుణమైనటువంటి సంకల్పము చేసిన వారై అలాగే ఆశీర్వదించారు. భవత్వేషపతత్రీణాం ఇంద్రో అతిబల సత్వవాన్ ప్రసాద క్రియతామస్య దేవరాజస్య యాచతః. వాలకిల్య మహర్షులారా చూడండి, సాక్షాత్ దేవరాజైన ఇంద్రుడు మీ క్షమాపణను కోరి యాచకుడిగా నిలబడ్డాడు. ఆయనను అనుగ్రహిస్తూ మీరు నాకు పక్షీంద్రుడు జన్మించేలా సంకల్పము చేసి ఈ యాగమును పరిసమాప్తం చేయండి అని చెప్తే తథాస్తు అని వారు కూడా తదనురూపంగా యజ్ఞమును సంపూర్ణము చేశాడు. అలా వాలకిల్యుల యొక్క అమోఘమైన తపస్సు ద్వారా సంకల్పింపబడి జన్మించినటువంటి వాడు గరుత్మంతుడు అని సౌతి తెలియజేశాడు. శౌనకాదులు అది విని సంతోషించారు. ఇంద్రుడు ఎన్ని ఏర్పాట్లు చేసినా సరే ఆ ఏర్పాట్లన్నింటినీ, ఆ భద్రతా వ్యవహారమునంతటినీ చిన్నాభిన్నము చేసిన వాడై గరుత్మంతుడు అమృత భాండాన్ని అపహరించాడు. అమృత భాండాన్ని చక్కగా చేతిలో పట్టుకొని ఇంకా తిరుగు ప్రయాణమైనాడు. అపీత్వైవామృతం పక్షీ పరిగృహ్యాశుని స్మృతః ఆగచ్చద పరిశ్రాంత ఆవార్యార్క ప్రభాం తతః. అపీత్వ అమృతం అపీత్వ, ఆ అమృతమును పట్టుకున్నాడే తప్ప ఆ అమృతములోని ఒక చుక్కను కూడా నోటి మీద వేసుకోలేదు, ఒక చుక్కను కూడా స్వీకరించలేదు. అలాగే వెంటనే ఆ అమృతాన్ని తెచ్చి తల్లిగారి దాస్య విమోచనం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో పరుగున కిందికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన తేజస్సు ఎలా వెలిగిపోతోందంటే అసలే తేజోవంతుడు, అది కాక అమృతమును పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ తేజస్సుకు సూర్యుడి తేజస్సు కూడా తక్కువే అనిపిస్తున్నది. ఆవార్యార్క ప్రభాం తతః, సూర్యుడి తేజస్సు కూడా కొంత నలుపెక్కుతోందా అన్నట్లుగా ఉన్నది ఈయన తేజస్సు. అటువంటి దివ్యమైనటువంటి ప్రభతో ఆయన అపరిశ్రాంతంగా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా, ఎక్కడ ఆగకుండా తన గమ్యమును చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే అమృత భాండాన్ని పట్టుకొని తిరిగి వస్తున్నాడో అప్పుడు ఒక మహాద్భుతం జరిగింది. విష్ణునా చ తదాకాశే వైనతేయః సమేయివాన్ తస్య నారాయణః తుష్టః తేన అలౌలేన కర్మణ. గరుత్మంతుడు తిరుగు ప్రయాణమై వస్తుండగా గరుత్మంతుడు అడగకుండానే ఆకాశములో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. తస్య నారాయణః తుష్టః ఇతి తేన అలౌల్యేన కర్మణ. ఏ విధమైనటువంటి స్వార్థము లేనటువంటి అటువంటి కర్మను చూసి, చపలత్వము లేనటువంటి గరుత్మంతుడి యొక్క స్థితిని చూసి, ఇంత అమృత భాండము చేతికి దొరికినా ఒక చుక్కను కూడా తాగట్లేదే, ఎటువంటి కర్తవ్య నిష్ఠ, ఎటువంటి సంస్థానము అని వీటన్నింటినీ చూసి సంతోషపడిన వాడై నారాయణుడు స్వయంగా దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, ఓ గరుత్మాన్, నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీవు నా నుండి ఏదైనా వరమును కోరుకొని ముందుకు కొనసాగెదవుగాక. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు కదా, స్వామి, నీవు నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావు, వరం కూడా అడగమంటున్నావు కదా, సరే నీ సంతోషం కొరకు ఒక వరం అడుగుతాను, నేను ఎప్పుడు నీకంటే పైన ఉండదనుగాక.
ఇది వరం. ఎప్పుడు కూడా నేను నీకంటే పైన ఉండాలి, అటువంటి వరాన్ని నాకు అనుగ్రహించు. మహావిష్ణువు సంతోషించి తథాస్తు అన్నాడు. అంతేకాదు స్వామి, ఉవాచ చైనం భూయోపి నారాయణమిదం వచః అజరశ్చామరశ్చాస్యాం అమృతేన వినామ్యహం. అలాగే ఓ స్వామి, నాకు ఇంకో వరం కూడా కావాలి. అదేమిటి? నేను ఈ అమృతమును తాగకుండానే అజరుణ్ణవ్వాలి, అమరుణ్ణవ్వాలి. చూసారా ఎంత తెలివైన వరం. ఈ అమృతమును తాగను, కానీ అజరత్వము అమరత్వము నాకు లభించేలా నీవు అనుగ్రహించాలి. ఈ రెండు వరాలు నాకు. ఏవమస్త్వీతి తం విష్ణు ఉవాచ వినతాసుతం ప్రతిగృహ్య వరౌ తౌ చ గరుడో విష్ణుమబ్రవీత్. మహావిష్ణువు అన్నాడు కదా, తథాస్తు, నువ్వు ఎలా కోరుకున్నావో అలా జరుగుగాక. భవతేపి వరం దధ్యాం వృణోతు భగవానపి తం వవ్రే వాహనం విష్ణు గరుత్మంతం మహాబలం. నారాయణ, నేను అడగకుండానే నాకు దర్శనమిచ్చి నేను కోరిన వరములను సునాయాసంగా ఏ విధమైన తర్క వితర్కములు లేకుండా ఆమోదించి నన్ను అనుగ్రహించిన వాడివి నీవు. కాబట్టి నేను కూడా నీకు ఒక వరం ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా ఏదైనా అడుగు. భక్తుడి మనస్సు అలా ఉంటుంది. నాకేనా ఎప్పుడు, నీకు ఏదో కావాలి, కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తాను, నువ్వు నన్ను ఇప్పుడు వరం కోరుకో. నారాయణుడు సంతోషించి, సరే నువ్వు నాకు ఒక వరం ఇద్దువు కానీ ఆ వరం ఏమిటంటే నీవు నాకు వాహనమయ్యదవుగాక అని కోరుకున్నాడు. గరుత్మంతుడు తథాస్తు అన్నాడు. అలాగే నేను నీకు వాహనమై నిన్ను సేవిస్తాను అని చెప్పాడు. అలా పరస్పరం ఇద్దరు వరములు ఇచ్చుకున్నారు. బానే ఉంది. కానీ ఈయన వాహనం అవ్వడం ఓకే, అమృతము తాగకుండానే అజరత్వ అమరత్వ ప్రాప్తి ఓకే. విష్ణువు కంటే పైన ఉండాలంటే ఎలా కుదురుతుంది? విష్ణుమూర్తి ఏం చేశాడు? ధ్వజం చక్రే భగవాన్ ఉపరిస్థాస్యసీతి తం ఏవమస్త్వితి తం దేవం ఉక్త్వా నారాయణం ఖగః. ఓ ఖగరాజా, నన్ను ప్రార్థించావు కదా నాకంటే ఎత్తులో ఉండాలని, నేను నిన్ను ఇప్పుడు నా యొక్క ధ్వజ చిహ్నముగా స్వీకరిస్తున్నాను. నేను ఎప్పుడు రథములో బయలుదేరినా ఆ రథమునకు ఒక ధ్వజం ఉంటుంది. ఆ ధ్వజము యందు నీ యొక్క రూపము అంకితమై ఉంటుంది. తద్వారా నీవు నాకంటే పైనున్నట్లే. దానికి సంతోషపడి తథాస్తు, అలాగే జరుగుగాక స్వామి అని ఒకరినొకరు చూసుకొని ఆనందపడ్డారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య వాహనమై వెలుగొందాడు గరుత్మంతుడు. ఆనందకందుడైనటువంటి పరమాత్ముడి యొక్క వాహనముగా తన జన్మను చరితార్థము చేసుకున్నాడు. వినత యొక్క ఇద్దరు పుత్రులు ఎంత అదృష్టవంతులు. మొదటివాడు సూర్యుడికి రథసారథయ్యాడు, రెండవ వాడు సాక్షాత్ నారాయణుడికే వాహనమై శోభించాడు. ఆనాటి నుండి గోవిందుడైన మహావిష్ణువు గరుడ వాహనుడుగా ప్రసిద్ధుడైనాడు. నారాయణుడి దివ్యాశీర్వాదమును పొందినవాడై గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొని అతి వేగంగా తల్లి యొక్క దాస్య శృంఖల విమోచనమునకై ఉద్యుక్తుడైనటువంటి వాడిని చూసి ఇంద్రుడు ఎలాగైనా సరే అతడిని అడ్డుకోవాలనేటువంటి సంకల్పంతో చేసేది లేక తన వజ్రాయుధమును గరుత్మంతుడి మీద ప్రయోగించాడు. తం వ్రజంతం ఖగశ్రేష్టం వజ్రేణేంద్రో అభ్యతాడయత్. గరుత్మంతుడు చూశాడు వజ్రాన్ని. తన వైపుకు వేగంగా దూసుకొస్తున్నటువంటి వజ్రాయుధమును చూసి నమస్కరించాడు. ఋషేర్మానం కరిష్యామి వజ్రం యస్యాస్తి సంభవం. ఓ ఇంద్ర, నీవు ఏ ఆయుధమును నా మీద ప్రయోగించినా లాభం లేదు. కానీ ఈ వజ్రాయుధము నీ చేతికి ఎలా వచ్చిందో నాకు తెలుసు. ఇది మహాతపస్సంపన్నుడు, మహా తేజోవంతుడు, పరమ కరుణాస్వభావి అయినటువంటి దధీచి మహర్షి యొక్క ఎముకలు, దధీచి మహర్షి యొక్క అస్థికల ద్వారా రూపొందిన వజ్రాయుధం ఇది. నేను ఆ మహాత్ముడి తపస్సును, ఆయనను గౌరవిస్తాను. మహనీయులను భగవంతుడి సమానంగా భావన చేసి పూజిస్తాను. కాబట్టి ఆ మహాత్ముడిని గౌరవిస్తూ, అలాగే వజ్రస్య చ కరిష్యామి తవైవ చ శతక్రతో. నేను కేవలం దధీచి మహర్షినే కాదు, ఓ ఇంద్ర, తమరిని కూడా ఎంతో గౌరవిస్తాను.
మీరంటే కూడా నాకెంతో భక్తి, మీ చేతిలో ఉన్న ఈ ఆయుధం అంటే కూడా ఎంతో భక్తి. ఈ భక్తిని అంతటినీ హృదయంలో నింపుకున్నవాణ్ణై ఏతత్పత్రం త్యజామ్యేకం యస్యాంతం నోపలభ్యతే. మిమ్మల్ని అవమానించడం ఇష్టం లేదు కాబట్టి, వజ్రమును తిరస్కరించడం ఇష్టం లేదు కాబట్టి, తపస్సును తగ్గించి చూడడం ఇష్టం లేదు కాబట్టి, ఈ వజ్రాయుధమునకు నేను నా యొక్క అనేకములైనటువంటి ఈకలలో ఒక ఈకను సమర్పిస్తున్నాను. అలా ఆ గరుత్మంతుడి యొక్క పక్షముల నుండి జారిపడినటువంటి ఈకను చూసి దేవతలంతా సంతోషించి స్వరూపం పత్రమాలక్ష్య సుపర్ణోయం భవత్వితి అని అన్నారు. ఇంత చక్కగా తన యొక్క ధర్మమును నిర్వహించినటువంటి గరుత్మంతుడు ఇక నుండి సుపర్ణుడు అనే పేరు పొందుతాడు. సుపర్ణుడు అంటే గొప్ప రెక్కలు కలిగిన వాడు. అలాగే అందమైనటువంటి తన రెక్కలలోని ఒక ఈకను ఇంత గౌరవంగా సమర్పించినవాడు. తనకు ఏ నష్టము వాటిల్లకపోయినా, తనకు ఎలాంటి నష్టమును ఎవరూ తేలేకపోయినా, ఏ ఆయుధములు పనిచేయకపోయినా సరే, ఆ ఆయుధమును గౌరవించేందుకు గాను తనంతట తాను స్వచ్ఛందముగా ఆ ఒక ఈకను సమర్పించాడే. కాబట్టి దీన్నంతటినీ స్మరించుకునేందుకు వీలుగా సుపర్ణుడు అనేటువంటి దివ్యమైన ఒక నామాన్ని గరుత్మంతుడికి ఇచ్చారు దేవతలు, ఋషులు మొదలైన వారు. ఇంద్రుడు తెలివైనవాడు. ఆయన ఇంకా అనవసరంగా ఇతడితో యుద్ధం చేసి అలసిపోవడం ఎందుకని, ఓ గరుత్మాన్, నాకు నీతో యుద్ధం చేయాలని లేదయ్యా, కానీ ఒక విషయం చెప్పు, నీకు ఇంతటి శక్తి ఎక్కడిది? వజ్రమును కూడా తట్టుకొని నిలబడ్డావంటే అది అనితర సాధ్యము. త్రిలోకములలో అటువంటి స్థితి ఎవరికీ లేదు. ఇంత గొప్ప శక్తి నీకెక్కడి నుండి వచ్చింది అని అడిగితే గరుత్మంతుడు అక్కడ ఒక మాట అంటాడు, అయ్యా, ఎవరి శక్తిని వారు చెప్పుకోవడం అజ్ఞానులకు అది చెల్లుబాటు అవుతుందే కానీ విఘ్నులైన వారు అలా చేయకూడదు. నాకున్న శక్తిని నేనే గానం చేస్తే అది సోత్కర్ష చేసుకున్న పాపానికి దారి తీస్తుంది. అలా చేయకూడదు, శిష్టాచారం అది. కానీ తమరు అడిగారు కాబట్టి ప్రశ్నకు జవాబిస్తున్నట్లుగా నా శక్తిని మీకు చెప్తానని తనకున్న శక్తిని అంతటినీ చెప్పి, ఇలాంటి శక్తికి కారణం మహాత్ముల తపస్సని, ఇలాంటి శక్తికి కారణం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అని చెప్పాడు. అదంతా విని ఇంద్రుడు సంతోషించి, సరే మనం ఇప్పటి నుండి ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అన్నాడు. ఎందుకంటే ఇంత శక్తి ఉన్న ఇద్దరు పోరాడుకోవడం మంచిది కాదు. కాబట్టి మైత్రి సలుపుదామంటే, ఓ తథాస్తు, అలాగే మీ వంటి పెద్దవారితో మైత్రి అంటే సాధారణమా, నేను కూడా సమ్మతిస్తున్నానన్నాడు గరుత్మంతుడు.